హలో అందరికి ఆమ్లెట్ ప్రియులు ఎంతమంది ఇక్కడ. ఇది ఎగ్ ఆమ్లెట్ అయితే కాదు, వెజ్ ఆమ్లెట్. అచ్చం ఆమ్లెట్ టేస్ట్ లానే ఉంటుంది. మరి వెజ్ ఆమ్లెట్ మంచి ఫ్లేవర్ తో ఎట్లా వేయడమో చూద్దామా. ముందు కొన్ని టమాటాలని కట్ చేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెడు శనగపిండి తీసుకోవాలి. కొద్దిగా పావు కప్పు మాత్రమే బియ్య పిండి వేసుకున్నాం. దీనిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీరాకు, కళ్యామాకు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, జీలకర్ర, కొంచెం ఒక చిటికెడు వంట సోడా, కారం, మనం టమాటా పేస్ట్ పట్టుకుంది కొంచెం సగం వేయాలి. అన్ని మిక్స్ చేసుకొని పిండిని కొద్దిగా జారుగా కలుపుకొని ఆమ్లెట్ లాగా పోసుకోవాలి. రెండు సైడ్ల మంచిగా కాలిన తర్వాత ఆమ్లెట్ లా మనం తినేసేయచ్చు. లేదా కర్రీలా కావాలనుకుంటే దాన్ని పీసెస్ లెక్క కట్ చేసుకొని ఒక గిన్నెలో నూనె పోసి పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిగడ్డలు, కళ్యామాకు వేసి మిగిలిన టమాటో పేస్ట్ కొంచెం ఎక్కువగా ఇట్లా లూజ్ గా కర్రీ కావాలనుకుంటే కొద్దిగా టమాటో పేస్ట్ ఎక్కువ వేయాలి. కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు వేసి మంచిగా గోలిన తర్వాత కట్ చేసుకున్న ముక్కల్ని కూడా వేసి కాసేపు అటు ఇటు గోలించి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని తీసుకుంటే అయిపోతుంది. ఉట్టే తినడానికి కూడా ఇట్లా వేసుకొని తింటే టమాటో ఫ్లేవర్ తో చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి కొద్దిగా లెమన్ పిండుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి. ఈ వెజ్ ఆమ్లెట్ ఎప్పుడైనా ఆమ్లెట్ తినాలనిపించి ఏదైనా పండుగలు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు. నా చిన్నప్పుడు ఇంటి చుట్టూ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్రాహ్మణ్స్, వైశ్యాస్ ఉండేవాళ్ళు. దీన్ని ఆమ్లెట్ లా ఇలా చేసుకుంటూ ఉండేవాళ్ళు. అట్లా నాకు కూడా చాలా అలవాటు ఇది. మరి ఇట్లా మీరు ఎప్పుడైనా ట్రై చేసిండ్రా? చేస్తే ఎట్లా వచ్చింది, టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.